నేను ఒక బోట్ విజిట్ చేస్తాను. అసలు ఎక్కడ ఉంది ఏంటంటే దీని మీద కూర్చుంటాను. అంటే నేను ఇక్కడ కూర్చొని మీరు పడే చేపలు మత్స్య సంపద పోతుందంటే నేను మీతో పాటు పడవల్లో ఎక్కి ఒకసారి వచ్చి చూస్తే మీకు చూపించాను. నాకు అదొకటి అర్థం అవుతుంది. నేను ఒక 3 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత కరెక్ట్గా ఒకసారి షెడ్యూల్ చూసి ప్లస్ 3 days లోపే యాక్చువల్ రేపు వెళ్ళి కూడా రేపు నా క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల నాకు కంటిన్యూ చేసేవాడిని, రేపే విజిట్ చేసేవాడిని. అందుకని మీకు నేను ఇచ్చే మాట ఏంటంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే వెతుకుతాం. అది అవసరం. ఇది మన ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే మనం క్లీన్ అండ్ గ్రీన్ ఏపీ, హ్యాపీ ఏపీని ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు. మీరు బాధపడతా ఒక మిగతా వాళ్ళ ఆనందాన్ని మీరు బాధపడతా మీరు ఏడుస్తూ ఉంటే దట్ ఇస్ నాట్ కైండ్. అలాంటి ఆంధ్రప్రదేశ్ని ఎవరు కోరుకోరు. అభివృద్ధితో మీరు ఆనందంతో ఆంధ్రప్రదేశ్కి ఎవరు కోరుకుంటారు కాబట్టి నేను ముందస్తుగా మీకు ఇచ్చేది పరిశ్రమల్ని, పొల్యూషన్స్ ఎలా ఉన్నాయి, అసలు ఆ ప్రభావం ఎట్లా ఉంది. ఇందాక మీరు అన్నట్టు అక్కడెక్కడ వైజాగ్ నుంచి వచ్చినాయి కూడా ఇటువైపే వస్తున్నాయని చెప్పి సో అది ఏంటని ఒకసారి ప్రత్యక్షంగా నేను ఒకసారి చూస్తాను అధికారులతో కూర్చొని. 2 అధికారులు దీని మీద ఆడిట్ చేస్తారు, పొల్యూషన్ ఆడిట్ చేస్తారు. చెప్పినప్పుడు ఇది ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. అలాగే మీరు చెప్పింది ఏంటంటే చిన్న పరిశ్రమలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉదాహరణకి మొన్న ఇక్కడ కూడా ఒక ఆక్వా ఫ్యాక్టరీ మేము ఆపాము. ఇదే మన కలెక్టరేట్లో కూర్చొని మనం వీరభద్రాలు కూడా ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. వాళ్ళు కరెక్ట్ చేసిన తిరిగి దాన్ని కోర్టు నుంచి రిలీజ్ చేసాం, అయిపోయింది. సో చిన్న పరిశ్రమలు, రాజీవ్ గారు చెప్పినట్టు చిన్న పరిశ్రమలు కానీ ఇవన్నీ ఏమున్నాయి దెబ్బ కూడా బేరం అప్లై చేద్దాం నుండి 20,000 మందికి ఉపాధి కోల్పోతే ఆ భయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సముద్రంలో పంట కాలంలో కూడా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ అదే నీళ్లు తాగుతున్నాం, అదే నీళ్లు మనం పంటలకు వెళ్ళిపోతున్నాయి, అదే పొల్యూషన్ తోటి మళ్ళీ పంటలు వచ్చేస్తున్నాయి. ఒక విష సైకిల్ అయిపోయింది, ఒక విషపూరితమైన సైకిల్ అయితే దీన్ని బ్రేక్ చేయాలి ఎక్కడో చోట. అసలు ప్రత్యేకించి పొల్యూషన్ మీద ఒక కమిటీ ఒకటి ఫామ్ చేసి, అది ప్రాబ్లం నేనే హెడ్ చేస్తాను. అది కమిటీ నేనే హెడ్ చేసి ముఖ్యమంత్రి గారిని కానీ కొంత సభ్యులు వారిని ప్రతిపాదించమని కోరుకుంటాను. ఒక ఎన్డీఏ కమిటీ ఒకటి ఈ పర్టికులర్ పొల్యూషన్ కమిటీ నేను హెడ్ చేసి స్టేట్గా పాలసీని పట్టుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సమస్యలో ఒక మన ఉప్పాడకి పరిమితం కాదు, ఇది అనేక రకాలుగా ఉంది. కొల్లేరులో ఉన్న సమస్య, లేదంటే ఇప్పుడు రాజప్ప గారు చెప్పినట్టుగా మనకి ఇక్కడ ఉన్నాయి. ప్రతి చోట దీనికి ఒక పర్మనెంట్ పాలసీ సొల్యూషన్. అందరూ ఏం మాట్లాడతారు, పారిశ్రామికవేత్తలు మాట్లాడతారు. మీకున్న ఇబ్బంది అయితే చాలాసార్లు అడిగాం. ఇప్పుడు కదా 3-4 సంవత్సరాల క్రితం కూడా అడిగితే వాళ్ళు ఏమంటారంటే మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నాం. అంటే కొన్నిసార్లు ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏం చేసాం, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టేవారు. అట్లా ఏదైనా పెట్టించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా, ఇందాక వక్తలు కొంతమంది చెప్పినట్టుగా మేము ఎలా చేస్తామంటే శుద్ధి చేసిన తర్వాత చేపలను వదులుతాం, అక్వేరియం ఫిషెస్ వదిలి బతికిన తర్వాత బయటకు వదులుతాం. ఇది వాళ్ళందరూ ఇచ్చే గ్యారెంటీ. దాన్ని ఎంతవరకు వాళ్ళు పాటిస్తున్నారో లేదు, వాళ్ళకు ఇబ్బందులు ఏంటి అని ఒకసారి కనుక్కొని, మీరు నా కోరిక ఏంటంటే నాకు విన్నపం, మీకు స్కిల్ డెవలప్మెంట్ ఒకటి జరగాలి. లేదా మీరు చెప్తున్నట్టుగా మా తండ్రులు చెప్తా ఉన్నారు, మీరు మా కష్టం పడలేదు, నేను వేరే ఉద్యోగాలు చేసుకుంటాను. ట్రెడిషనల్ హంటింగ్ వెళ్ళేవాళ్ళు ట్రెడిషనల్ హంటింగ్ వెళ్ళాలంటే వాళ్ళకి అది లబ్ధిగా చేకూరులో ఉండాలి. దానికి 100% ప్రయత్నం చేస్తాం. అలాగే నిన్న కొల్లు రవీంద్ర గారి చదివి కూడా మాట్లాడించాం. మిగతా మనకి మచిలీపట్నం కావచ్చు, అంతర్వేది కావచ్చు, మిగతా మత్స్యకార సంఘాలతో మన గొడవలు ఉన్నాయి. అంటే దాన్ని ఒక అమిగబుల్గా ఒక సామరస్యపూర్వక పరిష్కారానికి మనం ఎలా పట్టుకోవాలి. అలాగే రింగ్ వలేదని చెప్తా ఉన్నాను, అది ప్రత్యేకించి మాకే అప్లై చేస్తాం, మిగతా చోట్లకి అప్లై చేయట్లేదు. దాని మీద కూడా ఒకసారి ఆ పాయింట్ కూడా నోట్ చేసుకుని దాని గురించి కూడా మాట్లాడతాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్, మీకు ప్రత్యేకంగా ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడు మీకు అదనంగా మీకు ఏవే స్కిల్స్ ఇస్తే బాగుంటుంది. అదొకటి. వీటితో పాటు ఏదన్నా నష్టం జరుగుతున్నప్పుడు మీకు గతంలో ఓఎన్జీసీకి నష్టపరిహారం ఇచ్చినట్టుగా అట్లా ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలంటే అది కూర్చోబెట్టి ఇండస్ట్రీస్ మినిస్టర్ తోటి సీఎం గారి ఆధ్వర్యంలో ఒకసారి సీఎం గారి ఆధ్వర్యంలో దీన్ని ఒకసారి ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి నాకు ఇవన్నీ చేయడానికి మీరు ఎంత సమయం ఇస్తారో నాకు చెప్పండి. అట్లీస్ట్ నాకు మిమ్మల్ని ఏదో మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు, మీరే నాకు ఒకసారి అనుకుని ఒకసారి కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు చెప్పకపోయినా
మీరు ఒక డేట్ చెప్పండి, మాకు ఇంతలోపు ఒక పరిష్కారం కావాలంటే కలెక్టర్ గారు కూడా ఎంత ప్రాక్టికల్ నాకు చెప్తే నేను దాన్ని బట్టి మళ్ళీ వచ్చి నేను దీని గురించి ఎంతకాలం మనం దీని మీద ఒక సమగ్రమైన చెప్పండి. ఈరోజు 9వ తేదీలో ఉన్నాం. 100 రోజులు పర్లేదా? తీసుకొస్తాం. అంటే ఎవరితో మాట్లాడాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి, స్టేక్ హోల్డర్స్ ఎవరు, మన మీరు ఇండస్ట్రీస్ మాట్లాడాలి, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వాళ్ళకి ఇబ్బందులు ఏంటి, అలాగే పరిశ్రమ ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడాలి, ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి. ఇంతమంది స్టేక్ హోల్డర్స్ ని కోఆర్డినేట్ చేస్తే ఇప్పుడు ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో ఇప్పుడు రాజప్ప గారు చెప్పినట్టుగా మళ్ళీ మిగతాయి కూడా వస్తాయి. సో వీటన్నిటిని పెట్టుకొని ముందు ఒక ఫస్ట్ లేయర్ సొల్యూషన్ ఎదగడానికి ఒక ప్లానింగ్ పట్టుకుని రావడానికి, ఇంక్లూడింగ్ ఉద్యోగాలు కావచ్చు, మనకి కాంపెన్సేషన్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు, అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ కావచ్చు. వీటన్నిటికీ ఎందుకు నేను పంపించాను తీర ప్రాంతానికి హోమ్ మినిస్టర్ గారికి, మళ్ళీ ఢిల్లీ ఇంకోసారి నేనే రిమైండ్ చేశాను. మీకు నేను మాటిస్తాను, అవసరమైతే నేను ఢిల్లీకి వెళ్ళి అది మటుకు చేస్తాను. అంటే మీరు నా కోరిక ఏంటంటే ఒకసారి ఒక 3 నెలలు 100 రోజులు సమయం ఇవ్వగలరా ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, ఓకేనండి. నమస్కారం. 2.5 గంటలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఓన్లీ దీని గురించి మాత్రమే మాట్లాడారు. ఎవరు ఏమన్నా అన్ని సమస్యలు అర్థం చేసుకున్నారు. సమయానికి థ్యాంక్ యూ.